హాయ్ వెల్కమ్ టు మై జాబ్స్ పాయింట్. ఈ వీడియోలో మీకు పర్సంటేజ్ బేసిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం పర్సంటేజ్ కాన్సెప్ట్ చూసినట్లయితే అసలు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే ఏంటి? సో పర్సంటేజ్ అంటే ఫర్ ఎవ్రీ 100 అనే అర్థం. పర్సంటేజ్ అంటే ఫర్ ఎవ్రీ 100 అనే అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ 10th మార్క్స్ 70% మార్క్స్తో పాస్ అయ్యారనుకుంటే మనం ఎలా రాస్తాం దీన్ని? 70/100 అంటే ఇక్కడ 100 అంటే ఫర్ ఎవ్రీ 100కి 70 మార్క్స్ అనేది రావడం జరిగిందని అర్థం. ఫర్ ఎవ్రీ 100 మార్క్స్కి 70 అనేది రావడం జరిగింది అవుట్ ఆఫ్. సో ఇక్కడ 100 అనేది ఎప్పుడు కూడా డినామినేటర్లో రాయడం జరుగుతుంది. పర్సంటేజ్లో 100 ఎప్పుడు కూడా డినామినేటర్లో రాయడం జరుగుతుంది. పర్సంటేజ్ అంటే 100కి అని అర్థం. ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 12% ఆఫ్ 250లో 12% వాల్యూ ఎంత? 250లో 12% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం బేసిక్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తాం? 12 డివైడెడ్ బై 100. ఇక్కడ హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్, మల్టిప్లై ఇంటూ 250 చేస్తాం బేసిక్ మెథడ్లో. సో ఇక్కడ 0కి క్యాన్సిల్. సో 5 టేబుల్లో పోతుంది. సో 5 5 జా 25, 5 2 జా 10. సో రిమైనింగ్ 2 టేబుల్లో పోతుంది. 2 1 జా 2 6 జా. సో 6 ఇంటూ 5 ఎంత? 30 అవుతుంది. 6 ఇంటూ 5 ఎంత? 30 అవుతుంది. అంటే అవుట్ ఆఫ్ 250లో 12% వాల్యూ అనేది 30 అవుతుంది ఆన్సర్. అవుట్ ఆఫ్ 250లో 12% వాల్యూ ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఇది బేసిక్ మెథడ్లో సాల్వ్ చేయడం ఇలా. సో ఇలా క్యాల్కులేషన్ లేకుండా, పెన్ అండ్ పేపర్ లేకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. అది ఎలా అంటే 250లో 100% వాల్యూ ఎంత? సో 100% వాల్యూ అనేది 250నే అవుతుంది. సో యాక్చువల్ వాల్యూ కదా 250 అనేది యాక్చువల్ వాల్యూ. సో అది 100% అవుతుంది. సో ఇప్పుడు 100% వాల్యూ 250 అయినప్పుడు 50% వాల్యూ ఎంత? సో మనకి ఇక్కడ 100% వాల్యూ 250 అయినప్పుడు 50% అంటే 100%లో సగము, అంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూ. సగం అంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూ. సో 250లో సగం ఎంత అవుతుంది? 125 అవుతుంది. 250లో 10% వాల్యూ ఎంత అంటే 25 అవుతుంది. అది ఎలా అంటే 250 ఉంది కదా, 250లో రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ వదిలేసి డెసిమల్ పాయింట్ పెట్టాలి. 10% అన్నప్పుడు రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ వదిలేసి డెసిమల్ పాయింట్ పెడితే సరిపోతుంది. ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో అలాగే 1% వాల్యూ ఎంత అని అన్నారు అనుకోండి, 250లో రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ వదిలేసి డెసిమల్ పాయింట్ పెట్టాలి. అప్పుడు ఎంత అవుతుంది? 2.50 అవుతుంది. అంటే 2 నెంబర్స్ వదిలేసి డెసిమల్ పాయింట్ పెట్టాలి 1% అడిగినప్పుడు 2.50 అవుతుంది. సో ఇప్పుడు ఈజీగా చేయడానికి మనకు 10% వాల్యూ తెలుసు. ఎంత? 25. 10% వాల్యూ ఎంత? 25. ఇక్కడ 12% అడిగారు కాబట్టి 12% మనము 10% ప్లస్ 2%గా రాయొచ్చు. 10% వాల్యూ 25 అయినప్పుడు 2% వాల్యూ ఎంత అవుతుంది? మన నెక్స్ట్ 1% మనకు తెలుసు 2.50. అక్కడ 2% అంటే 1 ఇంటూ 2 చేయాలి, అంటే 2% అవుతుంది. అప్పుడు అంటే 2.50 ఇంటూ 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో 25 ప్లస్ 5 ఎంత? 30. సో 30 అనేది ఇక్కడ అవుట్ ఆఫ్ 250లో 12% వాల్యూ. 250లో 12% వాల్యూ ఎంత? 30 అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు మనం. పర్సెంట్ ఆఫ్ 2800లో 50% వాల్యూ ఎంత? మనకు 2800లో 100% వాల్యూ తెలుసు 2800 అని. సో 100% వాల్యూ 2800. సో 50% వాల్యూ ఎంత? అందులో సగం కదా, 50% అంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూ. 2800లో హాఫ్ వాల్యూ 1400 అవుతుంది. అలాగే 10% ఎంత? మనకి ఇక్కడ 10% అంటే రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ వదిలేసి డెసిమల్ పాయింట్ పెట్టాలి, అంటే 280 అవుతుంది. అంతే కదా, డెసిమల్ పాయింట్ పెడితే సరిపోతుంది 280. అలాగే 1% ఎంత అంటే ఏం చెప్తాం? రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ వదిలేయాలి. 2 నెంబర్స్ వదిలేసి డెసిమల్ పాయింట్ పెడితే సరిపోతుంది. ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2800లో 30% వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, మనకు ఆల్రెడీ 10% వాల్యూ తెలుసు 280 అని. సో 10 టేబుల్లో 10 3 ఎంత అవుతుంది? 30 కాబట్టి 30% వాల్యూ వస్తుంది. సో మనకు 10% వాల్యూ 280 అయినప్పుడు 10 3 30 కాబట్టి 280 ఇంటూ 3 చేయాలి.
280 ఇంటూ 3, 3 ఇంటూ 0 0, 3 8 జా 24, 2 క్యారీ అవుతుంది, 3 2 జా 6, 6 ప్లస్ 2 ఎంత 8. సో 840 అనేది 30% వాల్యూ ఆఫ్ 2800లో 30% వాల్యూ 840. 55% అడిగారు అనుకోండి 2800లో మనకు ఎలా రాస్తాం 50% ప్లస్ 5%గా రాస్తాం కదా 55%ని. సో ఇక్కడ 50% అంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూ 2800లో హాఫ్ ఆఫ్ వాల్యూ ఎంత అవుతుంది 1400 అవుతుంది. సో ఇక్కడ 5% అంటే 10% వాల్యూ 280 అయినప్పుడు అందులో సగం వాల్యూ 5% కాబట్టి 140 అవుతుంది. సో 140 5% వాల్యూ 1400 ప్లస్ 140 1540 అనేది మనకి ఇక్కడ 55% వాల్యూ అనేది అవుతుంది 2800లో. ఇక్కడ కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది, వీటిని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 2000 తీసుకున్నారనుకోండి 10% వాల్యూ ఎంత 200 అవుతుంది. డైరెక్ట్గా చెప్పొచ్చు, ఎలా అంటే రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ వదిలేసి డెసిమల్ పాయింట్ పెడుతున్నాం. 1% అంటే 20 అవుతుంది, అంటే 2 నెంబర్స్ వదిలేస్తున్నాం, రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ వదిలేస్తే డెసిమల్ పాయింట్ పెడితే సరిపోతుంది 20. 5% అంటే 10% వాల్యూ మనకు తెలుసు 200, 5% అంటే హాఫ్ వాల్యూ ఆఫ్ ది 10%. 10%లో సగం వాల్యూ ఎంత అవుతుంది 200 కాబట్టి 100 అవుతుంది. అదేవిధంగా 0.5% అడిగారు అనుకోండి 1% వాల్యూ తెలుసు 20 అని, 0.5 అంటే అందులో సగం కాబట్టి 10 అవుతుంది. సో ఈ 2000లో 35% వాల్యూ అడిగారు అనుకోండి మనకు 10% వాల్యూ తెలుసు 200 అని. సో మనం 35%ని 30% ప్లస్ 5%గా రాయొచ్చు. సో ఇక్కడ 30% అంటే 10% వాల్యూ 200 అయినప్పుడు 10 3 జా 30 కాబట్టి 200 ఇంటూ 3 అంటే 600 అవుతుంది 30% వాల్యూ. సో 5% మనకు తెలుసు 100 అని. సో 600 ప్లస్ 100 ఎంత అవుతుంది 700 అవుతుంది. అంటే 35% వాల్యూ అనేది 2000లో 700 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా చేయొచ్చు. మీరైతే 1400కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయండి. 10% వాల్యూ, అలాగే 1% వాల్యూ, 5% వాల్యూ, 0.5% వాల్యూ, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మీరు తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. సో వీటికి సంబంధించి అయితే ప్రాక్టీస్ బాగా చేయండి, మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.